హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఏకాదశి. ఈరోజు బుధవారం పూర్వాషాఢ నక్షత్రం శుక్ర నక్షత్రం అండి. ఈరోజు మనము లక్ష్మీనారాయణ మంత్రాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన కుటుంబంలో ప్రేమ ఆప్యాయత అనురాగం పెరుగుతుంది. చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. అందరూ ఈ నామాన్ని 108 సార్లు జపించండి. ఈరోజు మంచి మాట. అందరూ అంటూ ఉంటారు, నాకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది, నాకు అసలు ఇలా ఎందుకు, నాకు ప్రతిసారి నేనే కష్టపడాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మనకు ఎదిరించలేని కష్టం వచ్చింది అంటే మనం అత్యంత గొప్ప పాత్రకు జన్మనిస్తున్నామని అర్థం. కష్టం వస్తేనే మన శక్తి మనకు తెలుస్తుంది. కష్టాలు సహజమే. ధర్మరాజు ఒకరోజు శ్రీకృష్ణుడిని అడుగుతాడంట, ప్రతిరోజు ప్రతి జీవితంలో ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటే ఎలా అని. అప్పుడు శ్రీకృష్ణుడు, నీకు తెలియనిది ఏముంది యుధిష్ఠిరా, జీవితంలో ఏదైనా సమాప్తి అవుతుంది అంటే ఇంకొకటి మొదలవుతుంది అని అర్థం. కష్టాన్ని ఎదిరించినప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతామని చెప్తాడంట. ఇప్పుడు మనం ఇంటర్లో ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తామండి, అది పాస్ అయితే డిగ్రీకి క్వాలిఫై అవుతాం, మళ్ళీ డిగ్రీ పరీక్షలు రాస్తే పీజీకి, అట్లా మనం క్వాలిఫై అవుతూనే ఉంటాం. అంటే మనం గొప్పవాళ్ళం అవుతూనే ఉన్నామని అర్థం. దీనికి సంబంధించి చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి ఎప్పుడూ జీవితంలో కష్టాలను ఎదురుస్తూనే ఉంటాడు. జీవితంలో తను చేసే బిజినెస్లో నష్టాలు వస్తాయి, శత్రువులు పెరిగిపోతారు. అప్పుడే తన తల్లిదండ్రులు చనిపోతున్నారు. ఎందుకు ఇలా కష్టాలు నాకు మొదలవుతున్నాయి అని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిద్దామని ఒక కొండపైకి వెళ్ళి కూర్చుంటాడండి. అక్కడ కొంతమంది ఋషులు ధ్యానంలో ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళని అడిగితే నాకేదైనా సొల్యూషన్ చెప్పగలరేమో అని చెప్పేసి వాళ్ళు ధ్యానం ముగించే వరకు ఎదురు చూస్తాడు. ఆ తర్వాత ఆ గురువులను అడుగుతాడు, నాకు ఇలా కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి తన బిజినెస్ గురించి, ఇంటి గురించి, తల్లిదండ్రుల గురించి అన్నీ చెప్పగానే ఆ గురువులు అతడిని వెంట తీసుకొని వెళ్తారు. అక్కడ ఎడారిలో అక్కడే నైట్ అయిపోతుంది అండి. ఇక్కడే నిద్రిస్తామని చూస్తారు. ఒక ఒంటెల యజమాని ఆ ఒంటెని తీసుకొని వెళ్తుండగా, సరే ఇంకా వీళ్ళ ఇంటిలో మనం పడుకుంటామని చెప్పేసి అతడి దగ్గర సేద తీరుతారనమాట. అప్పుడు ఆ గురువులు చెప్తారు, ఆ ఒంటె యజమానికి ఆరోగ్యం బాగలేదు, అందుకే త్వరగా పడుకున్నాడు. నువ్వు ఈ ఒంటెలని నిద్రపోయాక నువ్వు నిద్రపో అని చెప్తాడు. ఆ వ్యక్తి సరే గురువులు చెప్తున్నారంటే అందులో ఏదో పరమార్థం ఉంటుంది అని చెప్పేసి అలాగే చూస్తాడు. తెల్లవారిన తర్వాత గురువులు అడగగానే, నేను అసలు నిద్రపోలేదు స్వామి, ఒక ఒంటె పడుకుంటే ఇంకో ఒంటె లేస్తుంది, ఇంకోటి పడుకుంటే ఇంకోటి లేస్తుంది అని చెప్తాడు. నేను కూడా నీకు అదే చెప్పదలుచుకున్నాను. మన జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి మనకు కష్టం వస్తూనే ఉంటుంది. మనం దాన్ని ఎదిరించాలి. ఆ కష్టాలు మన జీవితంలో సహజం. వాటిని మనం వదిలేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి అని చెప్తారు. ఇక ఆ వ్యక్తి సరే అనుకొని అప్పటి నుంచి బాగా బ్రతకడం నేర్చుకుంటాడు. మనం కూడా అంతే అండి. ఎప్పుడు కష్టాలు వస్తున్నాయని చెప్పేసి గొడవలు పడుతూ ఏదో చేస్తూ మానసిక ఇబ్బందులు పడకూడదండి. ప్రతిదీ కూడా మనం టేక్ ఇట్ ఈజీగా చేసుకోవాలి. కష్టం అనేది వస్తుంది, దాన్ని ఎదిరించే శక్తి మన దగ్గర ఉండాలి, దాంతో పోరాడాలి అని చెప్పేసి ఈ కథలోని సారాంశం. ఇక ఈరోజు తారాబలం అండి. పూర్వాషాఢ నక్షత్రం నిత్య నక్షత్రం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సంపద తార ఉపయోగం చేసుకోండి. భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార, కాస్త జాగ్రత్త ఉండండి ఆరోగ్య విషయంలో. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమిత్రతార శుభకరం. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార శుభకరం. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార అంత మంచిది కాదు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార. పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార జాగ్రత్త. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి క్షేమతార ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా నైరుతిలో చాలామంది పూజ గది పెడుతున్నారండి. అలా పెట్టకూడదు. ఎప్పుడూ కూడా ఇల్లు చిన్నదైనా పెద్దదైనా కూడా బ్రహ్మస్థానం ఖాళీగా ఉండాలి, లేదా దేవుడి రూమ్ అయినా ఉండాలి. మీరు ఒకవేళ నైరుతిలో పూజా రూమ్ పెడుతున్నారంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి డిప్రెషన్, సూసైడ్ థాట్స్ అనేవి వస్తాయండి. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. సో ఇలా కలగకుండా ఉండాలంటే మీరు నైరుతిలో పూజా రూమ్ పెట్టకూడదు. ఇక రేపు ఉదయం పూజ అండి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, నేను కష్టపడుతున్నాను, హాఫ్ మార్కు 1 మార్కుతో పోతుంది, నాకు అదృష్టం తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ పరిహారం చేయండి. రేపు
ద్వాదశి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది అండి. స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని తలస్నానం చేసి తర్వాత దత్తాత్రేయ స్వామి ఫోటో ముందు నెయ్యిలో పసుపు వేసి దీపం పెట్టండి. తర్వాత పసుపు రంగు పుష్పాలను సమర్పించుకొని గురుపాదుక స్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ అష్టకాన్ని కానీ పారాయణ చేయండి. ఆ తర్వాత గురు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఈరోజు యోగక్షేమం అండి. భార్యాభర్తలు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ పరిహారాన్ని పాటించండి. శ్రీకృష్ణుడి ముందు నెయ్యి దీపం వెలిగించి వెన్న కానీ పాలు కానీ నైవేద్యంగా సమర్పించి మధురాష్టకాన్ని పారాయణ చేయండి. తదుపరి ఆ వెన్నను కానీ పాలను కానీ భార్యాభర్తలు స్వీకరించండి. ఇలా చేయడం వలన భార్యాభర్తలకు పిల్లలు లేని వారికి సత్సంతానం ప్రాప్తిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యవంతమైన పుత్రుడు జన్మిస్తాడు.